ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్లా. కొలస్సీయులకు 2వ అధ్యాయం 7వ వచనం. మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. మనం ఏమైతే నేర్చుకున్నామో దాని యందు మనం విశ్వాసం ఉంచి కృతజ్ఞతలు విస్తరించాలండి. మనం ఈ లోకంలో ఏం కలిగి ఉన్నా కానీ, సమస్తము కానీ, భార్యగా భర్త బిడ్డలు కానీ, ఆస్తిపాస్తులు ఎన్ని కలిగి ఉన్నా కూడా అవి విస్తరించడం కాదు, మనకి దేవునిలో వేరుపారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం విస్తరించమంటున్నాడు దేవుడు. ప్రతి విషయమందును కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేస్తూ స్తుతులు చెల్లించాలి. అది మనకు అవసరమైనది. అంతేగాని అన్నీ సమకూర్చుకోవడం, విస్తరించడం అది కాదు. దేవుళ్ళు ఎంత ఎక్కువగా మనం జీవిస్తున్నామా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాం అనేది ఆయన చూస్తాడు. హృదయపూర్వకంగా ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన కృప ఎప్పుడు మనకు ఉంటుంది. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.